హ్యాపీ పామ్స్ అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు సిద్ధపరచబడిన గాడిదనెక్కి ప్రజలందరి జయజయధ్వనుల మధ్య హోసన్నా జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతినందునుగా కానీ దారి పొడుగునా వారి బట్టలు పరిచి ఖర్జూరపు మంటలతో ప్రభువుని స్తుతించారు. అయితే ప్రభు గాడిదని ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకంటే ఏన్షియంట్ బిబ్లికల్ డేస్ లో ఒక రాజు గుర్రానికి వస్తున్నాడంటే రౌద్రుడై యుద్ధానికి వస్తున్నాడని తెలియజేస్తుంది. అదే ఒక రాజు గాడిదనెక్కి వస్తుంటే దీనుడై సాత్వికుడై వస్తున్నాడని తెలియజేస్తుంది. అయితే గాడిద ప్రభు శాంతికి సమాధానానికి మాత్రమే రాజని, ఖర్జూరపు మంటలు విజయానికి సూచనగా, దారి పొడుగునా పరిచిన బట్టలు తగ్గింపుకు సమర్పణకు సూచనగా చూస్తాం. విజయశీలుడైన దేవుడు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడంటే టు ప్రొక్లెయిమ్ దట్ జీసస్ కింగ్షిప్ ఈస్ పీస్ఫుల్ అండ్ నాన్ వాలెంట్. ఆ రోజు ఆయన గాడిద మీద రావచ్చు, కానీ రెండవ రాకడన ఆయన భీకరుడై, ఉగ్రుడై, రౌద్రుడై తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు. సిద్ధపడు మిత్రమా, సమయం లేదు. హ్యావ్ ఎ బ్లెస్డ్ పామ్ సండే.